హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈవీఎంల పైన దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చు, ట్యాంపర్ చేయొచ్చు, దీని ద్వారా ఎలక్షన్స్ లో మిగతా పార్టీ దీన్ని హ్యాక్ చేసి గెలవచ్చు అన్న ఆరోపణలు ఎప్పటి నుంచో కూడా ఉన్నాయి. దాన్ని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కూడా చేసేసారు ఆరోపణలు. అయితే ఇప్పుడు దీనిపైన సుప్రీంకోర్టు రియాక్ట్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారికి అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరిని కూడా చురకలంటించింది అని అంటున్నారు. ఆ ఈవీఎంల పైన సుప్రీంకోర్టు ఏ విధంగా రియాక్ట్ అయిపోయింది? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ సీనియర్ జర్నలిస్ట్ వాళ్ళతో డిస్కస్ చేసి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే సార్, ఈవీఎంల పైన మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. దీన్ని హ్యాక్ చేయొచ్చు, ట్యాంపరింగ్ చేయొచ్చు, ఆ విధంగానే కూటమి గవర్నమెంట్ గెలిచిందని ఆయన ఆరోపణలు చేస్తారు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు రియాక్ట్ అయిపోయింది ఈవీఎంల పైన, ఇటు చంద్రబాబు నాయుడు గారి పైన అండ్ జగన్మోహన్ రెడ్డి గారి పైన, ఇద్దరి పైన కూడా చురకలంటించింది అని చెప్పేసి చెప్తున్నారు. అసలు సుప్రీంకోర్టు ఏ విధంగా రియాక్ట్ అయింది? మీ ఒపీనియన్ సార్ ఈవీఎంల పైన. ఈవీఎంలు ట్యాంపరింగ్ అవుతాయా లేదా అనే అంశం మొన్న 24 ఎలక్షన్స్ ముందు, అంటే ఆల్మోస్ట్ ఆల్ 23 ఇదే టైంకి, లాస్ట్ ఇయర్ ఇదే టైంకి కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సో దాని మీద చర్చోపచర్చలు జరిగిన తర్వాత కొన్ని ఇన్స్టిట్యూట్స్ని, యూనివర్సిటీస్ని కన్సల్ట్ చేసి దాన్ని ప్రామాణికంగా తీసుకొని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అయితే దీని మీద ఒక ఖరగ్పూర్, కాన్పూర్ సరిగ్గా గుర్తులేదు, ఐఐటి స్టూడెంట్ ఒకరు రీసెర్చ్ చేశారు. ఐటీ స్టూడెంట్, అది కూడా ఒక ఢిల్లీలో ఒక పిహెచ్డి స్కాలర్ కూడా దీని మీద చూసి ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం చేయడం జరిగింది. సో ఈవీఎంలు ఎట్టి పరిస్థితుల్లో ట్యాంపరింగ్కి గురి కాబడవు. ఎందుకంటే దానికి మొదటిది ఇంటర్నెట్తో అనుసంధానం ఉండదు. పోనీ వైఫై ల్యాన్లు లాగా ఏవైనా కనెక్ట్ చేస్తారు, వైఫై కానీ ల్యాన్ కానీ ఏవో ఉంటాయి మనకి ఆ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్స్కి ఆ ఐడియా ఉంటుంది, మనకు అంత ఐడియా ఉండదు. సో అట్లాంటివి లేదు, కేవలం ఒక డివైజ్, ఈ డివైజ్ ఒక ఎలక్ట్రికల్ డివైజ్ లాగా ఒక స్విచ్కి కనెక్ట్ చేస్తారు. అది ఆన్ చేయగానే కీ అండ్ బీప్ సౌండ్ వస్తుంది. దానికి కనెక్షన్గా ఇంకో చిన్న ప్రింటర్ లాంటిది ఉంటుంది. ఓకే, దానికి అక్కడ వెళ్ళిన తర్వాత మనం ఏ బటన్ ప్రెస్ చేసామో ఆ బటన్, ఏ యాంబ్లమ్ అయితే మనం ప్రెస్ చేసామో ఆ యాంబ్లమ్ సంబంధించిన ఒక పేపర్ కట్ ప్రింట్అవుట్ జస్ట్ కట్ అయి పడుతుంది, అంతే. సో దానికి ఈవీఎంలు, ట్యాంపరింగు, ఇంటర్నెట్టు, శాటిలైటు, ఏవో రకరకాల కథనాలు, ఇవేవి కాదని చెప్పాక సుప్రీంకోర్టు అది అప్పుడు కొట్టేసింది. అయితే ఇదే 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో మెజార్టీ సంపాదించినప్పుడు టీడీపీకి వ్యతిరేకత అయితే లేదు. కేవలం కొంతమంది కొన్ని అపోహల వల్ల, రెండవది ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్తో అప్పుడున్న ఎన్డీఏ కూటమిలోంచి బయటకు వచ్చేసి విభేదించి చంద్రబాబు నాయుడు బయటకు వచ్చేసారో, ఎలాగైనా స్పెషల్ ప్యాకేజ్ కానీ స్పెషల్ స్టేటస్ కానీ తెస్తాము, తేలేకపోయామనే రిమార్క్ ఏదైతే చూపించుకున్నారో వీళ్ళందరూ, సో ఆయన ఫైట్ చేశాడు, వాళ్ళు ఏమి ఇవ్వలేదు, బయటకు వచ్చేసారు, వాళ్ళ మీద దుమ్మెత్తిపోశారు. అట్ ది సేమ్ టైం వైఎస్ఆర్సీపీలు కూడా మాకు 25 ఇవ్వండి, వాళ్ళ మెడలు వంచి తెస్తామని చెప్పి ఇలా అనుకుని మాట్లాడారు. సో అది నమ్మారు. అండ్ మోర్ ఓవర్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తండ్రి లేని పిల్లాడు, ఆ తర్వాత పాపం జైలుకి వెళ్ళి వచ్చాడు, అక్రమంగా కేసులు బనాయించారు. ఇలాంటి సానుభూతివి కూడా ఆయనకు వర్కౌట్ అయ్యాయని అనుకుంటున్నాను. సరే, ఒక మంచి బిజినెస్ మ్యాన్ కదా, ఒకసారి అవకాశం ఇద్దాం అనుకున్నారు కొంతమంది, ఒక వర్గం వాళ్ళు. సో అది వర్కౌట్ అవ్వడం వల్ల ఏంటో 151 సీట్లు రావడం జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇట్లా ఇంత వ్యతిరేకత అయితే లేదే మనకి, ఎట్లా ఇంత తక్కువ వచ్చాయి మనకి, మరీ దారుణంగా 23కి ఏమిటి, ఏదో జరిగింది, సంథింగ్ వాజ్ హ్యాపెన్ అనుకొని అపోహతో చాలామంది చెప్పిన తర్వాత కన్సల్ట్ చేసి పెట్టారు. అప్పుడు కూడా క్లారిటీ ఇచ్చింది దానికి ట్యాంపరింగ్ అవ్వాలి ఏం లేదని. సో అక్కడికి అది ఆయన ఆపేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు వాళ్ళు కానీ, ఆ పార్టీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు కానీ ఎక్కడ దీని గురించి ప్రస్తావన తీసుకురాలి. సో ఆల్రెడీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేసింది ఎవరు? 151 రావడం ఆశ్చర్యం అనిపించింది. సరే అని చెప్పి ఆయన వెళ్ళారు. కాదు, కుదరదు అని చెప్పారు. అసలు ట్యాంపరింగ్ అనేది లేదు, ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇది వాడుతున్నాం, ఇది ఆల్రెడీ వాడడం స్టార్ట్ చేసి కూడా 3-4 పర్యాయాలు ఎలక్షన్స్ కూడా అయిపోయాయి అని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేసింది. సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఈయన వచ్చేసరికి 161, 164 వచ్చేసరికి జీర్ణించుకోలేక ఈయన మళ్ళీ ఇదే అంశం మీద తీసుకొచ్చాడు. ఆల్రెడీ ఆయన వెళ్ళాడు, కాదు అని చెప్పింది, కొట్టేశారు. మళ్ళీ ఈయన వెళ్ళడం ఏంటి? మరి ఆయనకి నో అని చెప్పినప్పుడు నేను సంతోషించుంటాడుగా, మంచి పని అయింది, బాబు గారికి చొక్కెదురైంది సుప్రీంకోర్టులో అని. మరి అదే అంశం ఈయనకి కూడా మరి అవగతం అవ్వాలి కదా. మరలా వీళ్ళు వెళ్ళారు. వెళ్తే సుప్రీంకోర్టు అదే చెప్పిందిగా, మీరు అప్పుడు ఆయన ఓడిపోయినప్పుడు ఆయన పెట్టారు, ఇప్పుడు మీరు ఓడిపోయినప్పుడు మీరు పెడుతున్నారు,
మీరు నమ్మకపోతే ఎట్లా? అంటే ఇప్పుడు వీళ్ళందరికీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దగా ఒక ప్రామాణికం ఏంటంటే అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీస్లో కూడా ఇప్పటికీ బ్యాలెట్ బాక్స్ ఇవే ఉన్నాయి, ఓట్లే ఉన్నాయి, మీరు ఇంకా ఇలా చేస్తారు అని. అరే మనం అప్గ్రేడ్ అవుతున్నాం కదా, వాళ్ళు బ్యాలెట్ మళ్ళీ మెయింటైన్ చేస్తున్నారంటే వాళ్ళ దాని ఏమంటారు అభద్రతా భావం ఉంది వాళ్ళకి. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు జనాభా తక్కువ, తిప్పుకొడితే 30 కోట్ల మంది. మన దగ్గర అలా అవ్వదు కదా, సందులు గొంతులు గల్లీకి ఎన్ని నియోజకవర్గాలు, ఇంత పైగా మనది ప్రజాస్వామ్య ప్రభుత్వం, అక్కడ ప్రెసిడెంట్ లాంటి రూలింగ్ కాదు కదా మనకి. సో అటువంటి సందర్భాల్లో వాళ్ళ సౌలభ్యం కోసం వీళ్ళు వాడుకుంటున్నారు, మన సౌలభ్యం కోసం మనం ఇది పెట్టుకోవాలి. ఇది ఇంకా ఎంతమంది లెక్కించుకొని చేస్తారు? అదే పైగా నోట్ల మిషన్ లాగా ఇలా పెట్టేస్తే కర్రని తిరిగేస్తే మళ్ళీ అలా ఒప్పుకోరు. లేదు ఈచ్ అండ్ ఎవ్రీ ఇవ్వాలి, అంటుకొని ఉంటాయి, రకరకాల కథలు చెప్తారు. సో ఇంత అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఈవీఎంలు అనేది ఈజీ కాబట్టి త్వరితగతిన అప్గ్రేడ్ అవుతున్నాం కదా. ఇవాళ రేపు చిన్న ల్యాండ్లైన్ నుంచి బుడ్డఫోన్కి వచ్చాం, బుడ్డఫోన్ నుంచి కాస్త టచ్ స్క్రీన్కి వచ్చాం, టచ్ స్క్రీన్ నుంచి స్మార్ట్ వచ్చాం, స్మార్ట్ నుంచి ఈరోజు ఆండ్రాయిడ్ అంటున్నాం, రకరకాల వెర్షన్లు. ఆల్మోస్ట్ అరచేతిలో మనకి స్వర్గం కనబడుతుంది, ప్రపంచం చూస్తున్నాం. సో అలా అప్గ్రేడ్ అవుతున్నప్పుడు లేదు ఇప్పుడు అదే ఫోన్లలో మనకేం జరుగుతున్నాయి? సరే నెట్ ఉంది కాబట్టి యాప్స్ ద్వారా ఏదైనా గ్యాంబ్లింగ్ జరుగుతున్నాయి, అలా జరుగుతున్నాయి కదని చెప్పి మళ్ళీ ల్యాండ్లైన్కి వెళ్తున్నామా? లేదే. దీన్నే బ్లాక్ చేసుకోవడమో, ఇంకో సిమ్ పెట్టుకోవడమో, లేదంటే ఇంకో ఫోన్ మార్చడమో చేస్తున్నాం. సో అక్కడ కూడా దానికి అసలు ఆ ఇంటర్నెట్తో అనుసంధానం లేదు కాబట్టి క్లియర్ కట్గా ఇన్స్టిట్యూషన్స్ అలాగే ఐఐటి సెంట్రల్ వాళ్ళు కూడా ఆ విద్యార్థులు సర్వే చేసి దాని మీద దాన్ని కేస్ స్టడీ అంటారు, కేస్ స్టడీ చేసి అది ఈవీఎంలు ట్యాంపరింగ్కి గురి కాబడవు అని నొక్కి ఒక్కడి నుంచి మరీ చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ ఆయన పిటిషన్ వేసినప్పుడు బాబు గారు పిటిషన్ వేసినప్పుడు ఇవన్నీ రాలే. మొన్న ఎలక్షన్స్ ముందు వచ్చింది, చాలా రాష్ట్రాల వారు కూడా వేశారు.